Once you have taken a pregnant woman, ఒక pregnant woman మీ దగ్గర వచ్చిన తర్వాత ఒక్క నెలలో we have to get rid of it. It's not that big of a deal. ఫాలో అప్ తీసుకోండి, గట్టిగా చెప్పండి, మోటివేట్ చేయండి, రిసోర్సెస్ కావాలని చెప్పండి, విల్ గివ్ యూ. బట్ మేక్ ష్యూర్ దట్ అనీమియా ఫిగర్ తగ్గాలి. సరే, ठीक है. So when you take follow up in 3 months, 3 months is the final target, but I am expecting 1 month is enough. ఒక నెల తర్వాత కూడా నాకు ఫిగర్ కొంచెం బాగా కనిపిస్తుంది. 3 నెలలు BPHC నుంచి మనం అనీమియా ముక్త HPHC కూడా కదా, అనీమియా ముక్త కులకలు కావాలి అంతే. ఏదైనా విను, ఐరన్ ఖచ్చితంగా ఇప్పుడు వేసుకోవాలమ్మా. ఐరన్ వేసుకుంటే లోన్ ఉండే బిడ్డకి బుద్ధి పెరగటం కానీ, వీటి కానీ, గర్భాశయం గట్టి పట్టడం కానీ, కాన్పప్పుడు మళ్ళీ మైల అవ్వకపోవటం ఎక్కువ అయితే బ్లడ్ ఎక్కించాలి. అలాంటి బాధలన్నీ లేకుండా ఇప్పటి నుంచి టేక్ ఐరన్ వేసుకోవాలి. అది అమ్మాయి వాళ్ళు ఇస్తారు. అది 10ంటికి గుర్తుపెట్టుకో. ఉదయం పూట అంటే బ్రేక్ఫాస్ట్కి మనం మధ్యాహ్నం లంచ్కి మధ్యలో కాబట్టి కొండ గుర్తుగా 10ంటికి అని చెప్పాం. 10ంటికి ఐరన్ వేసుకో. ఐరన్తో పాటు విటమిన్ సి ఇస్తారు, అది కూడా వేసుకో. తర్వాత మధ్యాహ్నం అన్నానికి గంట ముందు కాల్షియం వేసుకో. ఇవి వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా టీ కాఫీలు కానీ డ్రింకులు కానీ తాగమాక. నీకు తాగాలనిపిస్తే 1 గంట ఆగి తీసుకో. మళ్ళీ రాత్రిపూట భోజనానికి గంట ముందు కానీ లేకపోతే గంట తర్వాత కానీ ఐరన్ వేసుకో. నీకు 2 ఐరన్లు ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఇస్తే 15 రోజులకి నీకు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి శక్తి వస్తుంది. నీకు బాగా పాలిపోయినా సరేనా. దానిమ్మ, యాపిల్, ఫ్రూట్స్ తింటున్నా, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకో. అంత ప్రేమగా ఆప్యాయతగా అందరినీ పలకరిస్తారు. అది నిజంగా మనం అందరం నేర్చుకోవాల్సింది. అట్లానే ఎన్నో కార్యక్రమాలు నిజంగా మాతో పాటు మేమైనా కొంచెం రిలాక్స్ అయిపోయే వాళ్ళమేమో కానీ మేడం గారు ఎనీమియా రక్తహీనత గర్భిణీ స్త్రీలో కానీ బాలింతల్లో కానీ అట్లానే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా నిజంగా మేడం గారు ఇంటికి వెళ్ళి కూడా టెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎవరు చేస్తారు? ఈ రోజు